Hi, I'm Dr. Vinisha, gastroenterologist and hepatologist at Vinisha Gastro, Liver and Uro Center, Karimnagar. ఇవాళ మనం GERD గురించి తెలుసుకుందాం. GERD అంటే గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్. దీనిలో ఏమవుతుంది అంటే స్టమక్లో ఉన్న యాసిడ్ పైకి ఇసోఫాగస్ అంటే ఫుడ్ పైప్లోకి వస్తుంది. ఇక్కడ వాల్వ్ అనేది లూజ్ ఉండడం వల్ల స్టమక్లో ఉన్న యాసిడ్ పైకి వస్తుంది. దీన్నే GERD లేదా రిఫ్లెక్స్ డిజీజ్ అంటారు. దీనిలో వచ్చే సిమ్టమ్స్ వచ్చేసి ఫ్రీక్వెంట్గా ఛాతిలో మంట, బేగులు రావడం, యాసిడ్ అనేది పైకి రావడం వల్ల థ్రోట్లో ఇరిటేషన్ వస్తుంది. ప్లస్ కొంతమందిలో నోరు ఎప్పుడు చేదుగా ఉంటుంది అంటారు. ఇవన్నీ GERD లేదా రిఫ్లెక్స్ డిజీజ్ అంటారు. దీనిలోని సిమ్టమ్స్. ఈ GERD ఎందుకు వస్తుంది అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో, ప్లస్ ప్రెగ్నెన్సీలో కూడా టెంపరీగా ప్రెషర్ వల్ల ఈ రిఫ్లెక్స్ అనేది జరుగుతుంది. స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళలో, ప్లస్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే టైంకి తినకుండా ఇర్రెగ్యులర్ ఫుడ్ తినడం, లేట్ నైట్ తినడం, ఇలాంటి వాళ్ళలో ఈ రిఫ్లెక్స్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. ట్రీట్మెంట్ వచ్చేసి సర్టెన్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పైసీ ఆయిలీ ఫుడ్స్ అండ్ సిట్రస్ ఫుడ్స్, చాక్లెట్ అండ్ సోడా, ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. తిన్న తర్వాత అట్లీస్ట్ 2 to 3 hours పడుకోకూడదు. మళ్ళీ పడుకునే అప్పుడు హెడ్ కొంచెం ఎలివేట్ చేసి పడుకోండి. మరి ప్రాబ్లం ఎక్కువగా ఉంటే డాక్టర్ గైడెన్స్లో ఏదో యాంటాసిడ్స్ కానీ యాసిడ్ రెడ్యూసింగ్ మెడిసిన్స్ కానీ వాడాల్సి ఉంటుంది.